Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. మరి సంక్రాంతి పండుగ రోజు ఈరోజు విశేషాలు విధి విధానాలు ఒక్కసారి ఎప్పట్లాగని పండగ చేసుకోవటమే అంతే. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు. ముందు రోజు భోగి పండగ, ఆ రోజు తలంటి పోసుకుంటాం. భోగి భాగ్యాల పండుగ అంటే మన ఇంటికి వచ్చినటువంటి వారి పంటల్ని వాటిని చూసుకొని సంతోషించే రోజు. ఈ సంక్రమణము ప్రధానంగా పండుగ కంటే పర్వదినం మెయిన్. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి నెల సంక్రమణాలు వస్తాయి. ప్రతి నెల సంక్రమణం కోసం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణిస్తాడు. ఇట్లా 12 రాశుల్లోకి 12 నెలల్లోనూ ప్రయాణం చేస్తాడు. ఇందులో నుంచి అందులోకి మారుతాడు. అయితే ఈ సంక్రమణం రోజున తర్పణాలు విడవటం అనేది సాధారణంగా కొన్ని కుటుంబాల్లో సంప్రదాయంగా ఉంటుంది. అలవాటుగా ఉన్నవాళ్ళు చేస్తారు. ఈ ప్రత్యేక సంక్రమణాలు ఇందులో ఏంటంటే కొన్ని చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి. కార్తీకంలో ఒక సంక్రమణం తర్వాత కార్తీక మాసం తులా సంక్రమణం అది వస్తుంది. ధను సంక్రమణం అయ్యాక మనము అమ్మవారి మన గోదాదేవి పండుగ అని చేసుకుంటాం. ధనుర్మాసం నెలపట్టు నెలగంటు పట్టటము ధనుస్సు నెలా చేస్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే మార్గశిర మాసంలో నుంచి సగము, పుష్యమాసంలో నుంచి సగము, ఇంచుమించుగా పూర్తి సగాలు కాదు, ఇంచుమించు సగం సగంగా కలిసి ఉంటుంది. ఈ ధనుర్మాసము మన 12 నెలల్లో లేదు. చైత్రాది మాసాలలో ధనుస్సు లేదు, ఉండదు. లేకపోయినా ఈ ప్రత్యేకమైన సంక్రమణ దినోత్సవాన్ని నుంచి మనం ధను సంక్రమణ నుంచి మకర సంక్రమణం దాకా ఈ మనం ధనుర్మాసంగా చేస్తాం. ఈ సంక్రాంతి పండగకి ముందు చేసే ధనుర్మాసం చాలా విశేషమైంది. ఇప్పుడు ఇక్కడ ఈ ధనుస్సులో ఉన్నటువంటి సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఏమవుతుంది, సూర్య గమనం కూడా మారిపోతుంది. ఇది ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా దక్షిణ దిశగా వాలి ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యుడు ఇప్పుడు ఉత్తర దిశగా వాలి ప్రయాణం చేయటం మొదలు పెడతాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి చాలా రకాల విశేషాలు జరుగుతాయి. దేవతలు కళ్ళు తెరిచే రోజు. అందరూ నిద్రలేస్తారు. వాళ్ళకి నిద్రా సమయం సమాప్తమైపోయింది. భగవంతుడు నిద్ర లేచి ఉంటాడు. ఆల్రెడీ విష్ణుమూర్తి నిద్ర లేచాడు. 2 నెలల క్రితమే లేచాడు కదా, కార్తీకంలో లేచేస్తాడు. ఇప్పుడు స్వామి దర్శనం ఇచ్చే రోజులు వాటికి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి ఏంటంటే ఇది సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు, బలంగా తయారవుతాడు. సూర్య కిరణాలన్నీ కూడా ఈ మంచులోంచి వర్ష ఋతువు తర్వాత వచ్చిన ఈ మిగిలిన ఋతువుల్లోంచి శరద్ ఋతువు దగ్గర నుంచి స్టార్ట్ కదా, అన్ని ఋతువులు బంకగా విసుగటగా ఉండేవి. అవును. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏమవుతుంది, సూర్యుడు తేజరెళ్తాడు, ఆయన ప్రకాశం పెరుగుతుంది. ఇక్కడి నుంచి భూమికి పండుగ. ఈ భూమి చేసుకోబోయే పండగకి మనం పెద్ద పండుగ చేసుకుంటాం. ముడుచుకుపోయి ఉన్న జీవరాశులన్నీ కూడా ఒళ్ళు విరుచుకునే రోజు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలని భీష్మ పితామహుడు కోరుకున్నాడని, ఉత్తరాయణం వచ్చాక ఆయన మరణిస్తాడని, ఈ సమయంలో మరణించిన వాళ్ళకి సద్గతి లభిస్తుందని చెప్తారు. ఈ ఉత్తరాయణాన్ని ఈ సంక్రమణాన్ని రోజున ఏంటంటే పెద్దలకి పెట్టుకోవటం అనేది ఒక విధానం కనపడుతుంది. పెద్దల పండుగ అని కూడా పెద్దల పండుగనే అంటారు. పెద్ద పండుగ, పెద్దల పండుగ కూడా. ఇది సంవత్సరం అంతా వ్యవసాయంలో మునిగి తేలేటువంటి రైతులకి పెద్ద పండుగ. మొత్తం పంటంతా ఇంటికి చేరే రోజులు. ఈ సంక్రమణ దినోత్సవాన్ని పెద్దవాళ్ళ పండుగ అని, ఈ పెద్ద పండుగ అని చేసుకుంటారు. అయితే మనం ఏం చేస్తాము, దీనికి ముందుగా బొమ్మలు పెట్టుకుంటారు. తర్వాత భోగిమంట ఒకటి వేసుకుంటాము. ధాన్యం, ఇంటికి చేరిన ధాన్యాన్ని కంకులుగా చిన్న ఇట్లా కుప్పలుగా కట్టలుగా కట్టి అక్కడక్కడ వేళ్లాడదీస్తారు పక్షుల కోసం. గింజలు నిల్వ ఉంటాయి, పక్షులు తినడానికి కూడా. వాటిని దానం చేయటం మొదలు పెడతారు. దాన ప్రక్రియకి శ్రీకారం చుడతారు. ధనుర్మాసం నుంచే మొదలు దానాలు. అయితే ఈ పండుగ రోజున ధాన్యాన్ని, తర్వాత కూష్మాండ దానం, గుమ్మడికాయని దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఈ కూష్మాండ దానం ఏ కూష్మాండం చేయాలి, ఎర్ర గుమ్మడికాయ, తీపి గుమ్మడిని దానం చేయాలి. అయితే ఈ దాన ప్రక్రియ మనం బ్రాహ్మణుడికే ఇవ్వాలా, ఫలానా వాళ్ళకి ఇవ్వచ్చు, చాలా ప్రశ్నలు వస్తాయి. ఎవరికైనా ఇవ్వచ్చు. దానం చేయటం ప్రధానం. పూర్ణ కూష్మాండం నిండుగా మొత్తం పండుని దానం చేస్తే భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. భూదాన ఫలితం. కూష్మాండం అంటే భూదేవి అన్నమాట. ఆ ఫలితం లభిస్తుంది. పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా. ఈ పెద్దలకు పెట్టడం అంటే ఏ తిథిని మరణించారో తెలియని వాళ్ళకి ఈ రోజున పెట్టుకుంటారు. అదే కాకుండా సంవత్సరంలో సంవత్సరికాలు, అదే ఆబ్దికాలు, తద్దినాలు పెట్టే అలవాటు లేని వాళ్ళు పెద్దవాళ్ళని తలుచుకుని, తాత తండ్రులను తలుచుకుని వాళ్ళ కోసమని 2 ఆకులు విస్తర్లు వేయటం, అరిటాకులు వేసి మన 4 పదార్థాలన్నీ ఎక్కువ పదార్థాలు చేస్తారు.
అవన్నీ వేసి వారిని తలుచుకుని వారి పేరుతో బట్టలు పెట్టుకోవటం, ఆ బట్టలను ఎవరికైనా ఇవ్వటం, తర్వాత ఎవరికైనా భోజనం పెట్టడం, ఇదంతా కూడా దాన ప్రక్రియ కిందకే వస్తుంది. దాంతో పాటుగా తిలాదానం, నువ్వులు దానం చేయటం, ఈ సీజన్కి సంబంధించిన దానం అన్నమాట. తీయటి వస్తువులు దానం చేయటం, ఒట్టిగా నువ్వులు దానం చేసే బదులు నువ్వులు బెల్లం కలిపి దానం చేయటం. ఒంట్లో వేడొస్తుంది, ఈ సీజన్కి అవసరమైనది. అయితే ఇందులో ఏంటంటే పసుపు కుంకాలు ధార పోసుకోవడం కూడా ఒక విధానం ఉంటుంది. ఈ సంక్రమణం నాడు, ఈ మకర సంక్రమణం రోజున పసుపు కుంకుమ, తర్వాత ఏమో ఖర్జూర పళ్ళు ఇట్లాంటివి ధార పోసుకోవటం, ఎవరికైనా ఇవ్వటం అన్నమాట. ఓకే. ముత్తైదువులకి ఇచ్చుకుంటారు, బ్రాహ్మణులకి ఇస్తారు, ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇందులో కుల విచక్షణ నియమాలు అవి ఏమి ఉండవు. పూజ చేసుకోవటం, ఇంట్లో మామూలు సాధారణంగా దీపారాధన పూజ అది చేసుకోవటం, ఇట్లా పసుపు కుంకాలు ఇవ్వటం. ఒకవేళ బొమ్మలు పెట్టుకున్నారనుకో, ఆ బొమ్మలు పెట్టుకున్నప్పుడు పేరెంట్ వాళ్ళని పిలిచి చక్కగా పసుపు రాసి గంధము బొట్టు గంధం ఇచ్చి తాంబూలాలు ఇవ్వటం. శనగలు ఒకటి, తర్వాత ఖర్జూరాలు అవి ఇవ్వటము, నువ్వులు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఈ రోజున చాలా ఫలితాన్ని ఇస్తాయని చెప్తారు. తర్వాత కంబళ్ళు దానం చేయటం చలికి ఇంకా ఇంకొక నెల రోజులు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట ఏమవుతుంది, సంక్రాంతి పండగ వెళ్ళింది డిసెంబర్ జనవరి వెళ్ళేసరికల్లా చలి తగ్గిపోతుంది. అవును, మాఘం వచ్చి రాకుండానే తగ్గుతుంది. కానీ నీకు సముద్ర తీర ప్రాంతాలు అక్కడ మాఘంలో చలి తగ్గదు. అవును, పుష్యం మాఘం 2 మాసాలు ఉంటాయి. ఫాల్గుణ మాసం నాటికి కొంచెం ఎండెక్కుతుంది. కానీ సూర్యుడు గతి మారటమే దీనికి నియమం. ఈ రోజున ఏం చేస్తారు, రకరకాల పొంగల్ చేసుకోవటం ఒక పద్ధతి. తర్వాత కలగూర చేస్తారు, గుమ్మడికాయ చిక్కుడుకాయ అవి ఇవి కలిపి తీయటి కూర చేసుకోవటం, పెసరపప్పు బియ్యము కలిపి పొంగల్ చేయటం. తీయ పొంగల్ వెణ్పొంగలి కాకుండా కట్టె పొంగలే కాకుండా చక్కెర పొంగలి కూడా చేసుకుంటారు. భగవంతుడికి నివేదన చేయటం. చాలా దేవాలయాల్లో ముందు రోజే గోదా కళ్యాణం జరిగిపోతుంది. అవును, ఒకనాడు ఒకవేళ గోదా కళ్యాణం చేయలేని పక్షంలో సంక్రమణంలో గోదా కళ్యాణం చేసే పద్ధతి కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ఇంట్లో చక్కగా పొంగల్ చేసుకోవటము, స్నేహితుల్ని వాళ్ళని కలుసుకోవటం, దాన ప్రక్రియకి శ్రీకారం చుట్టడం ముందే మొదలు పెడతాం. ఈ రోజున మనం ఖచ్చితంగా చేసుకోవాలి. దీని మరుసటి రోజు వచ్చే పశువుల పండగ కూడా మనం ఆ గోవుల్ని వాటిని ఎడ్లని కాపాడేందుకు ఒక ప్రయత్నం చేస్తాం. ఈ సంక్రమణం నాడు తాత తండ్రుల్ని తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ సమయము పితృదేవతల్ని తలుచుకునే సమయం. వారిని తలుచుకోవటం మనకి మంచి జరిగేలాంటి అవకాశం కలుగుతుంది. మనకి అంటే దాని వాళ్ళు ఎక్కడ వింటారా మన మాట అలాంటి ప్రశ్నలు వేయకూడదు. సంప్రదాయబద్ధంగా ఏం చేస్తున్నామో పండగని ముందుకు తీసుకెళ్ళాలి, మన పద్ధతి ముందుకు వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు ఏం చేశారో మనం అది చేయవలసిందే, చేయాలి నియమంగా. నువ్వు ప్రశ్నలు అవన్నీ లాజికల్ ఇంకొక రోజు వేసుకోవాలి. పర్వదినాల్లో లాజికల్ కోసం ఆలోచించొద్దు. పెద్దలు చెప్పిన విధానంలో పండగను ముందుకు తీసుకెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు మన వాళ్ళు అనేది తర్వాత తరాలకి తెలుస్తుంది. అవును, ఒక 10 ఏళ్ల పాటు ఓ చిన్న పిల్లాడు మన ఇంట్లో జరిగేవన్నీ చూస్తే మన తర్వాత కొన్నేళ్ల పాటు వాడు దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళ పిల్లలు అంతే, చుట్టాలని పక్కాలని స్నేహితుల్ని అన్నదమ్ముల్ని పిలుచుకోవటం, ఆడబడుచుల్ని పండగకి ఇంటికి పిలవడం. పెద్ద పండుగ వస్తే కొత్తల్లుళ్ళు అందరూ అల్లుళ్ళు కొత్తల్లుళ్ళు పాతల్లుళ్ళు అందరూ ఇళ్ళకి వచ్చేస్తారు. ముందు రోజు మనం భోగి మంటలు వేసుకున్నాము. ఈ రోజున చక్కగా విశేషంగా పిండి వంటలు చేసుకుంటాం, అరిసెలు చేస్తాం. భోగినాడు మధ్యాహ్నమే అరిసెలు చేసేసుకుంటారు చాలా చోట్ల. అసలు పల్లెటూళ్ళల్లో పిండి కొట్టడము అరిసెలు చేయడం అదొక పెద్ద ప్రోగ్రాం కింద నడుస్తూ ఉంటుంది. అవును, ఓ వారం ముందు నుంచి కొత్త వడ్లు వస్తే కొత్త బియ్యంతో అరిసెలు వండుకుంటే ఎక్కువ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. రకరకాల పద్ధతులు, ఒక్కొక్క ఊళ్ళల్లో ఒక్కొక్క రకం వంటకాలు వండుకుంటారు. అరిసెలు సార్వజనీయమైన వంట, అందరూ తెలుగు వాళ్ళు అరిసెలు వండుకుంటారు. ఈ రోజున మన తాత తండ్రుల్ని తలుచుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్నేహితుల్ని పలకరించడం, ఇది పెద్ద పండుగగా భావించి జ్ఞాపకం చేసుకోవటం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం. ఈ సూర్య గతి మారుతోంది, ఈ రోజు నుంచి మన జీవిత గమనంలో తేడా వస్తుంది అనేది మనం తెలుసుకుని సూర్యుని దానికి అనుగుణంగా పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఇంకా పద్ధతులు కూడా ఇంకా మెల్లిగా మారుతాయి, వెంటనే మారిపోదు. చలి వెంటనే తగ్గదు కదా, కొంచెం నిదానంగా మారుతుంది. కాకపోతే ఈ సూర్య గతి ఇవాల్టి నుంచి మారబోతోంది. ఈ సమయంలో మనం ఈ పాత పద్ధతులన్నింటినీ ఒక మాట జ్ఞాపకం చేసుకుని నలుగురితో కలిసి బొమ్మల కొలువు ఉన్న వాళ్ళు చక్కగా పేరెంటం పెట్టుకుంటారు, కొలువు లేని వాళ్ళు పెద్దలను తలుచుకుని ఏదో ఆ పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తారు. తర్పణాలు విడిచే వాళ్ళు విడుస్తారు. ఇవన్నీ మాకు లేవండి దానం చేస్తామంటే
దానం కూడా చేయొచ్చు. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దానివల్ల అన్ని ప్రయోజనాలే కానీ ఒకటి కూడా నిష్ప్రయోజనమైన పని లేదు పండగ రోజుల్లో. చక్కగా చేసుకోండి. సంక్రాంతి పండగ పెద్ద పండుగ. మన జీవితాల్లో ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక రకమైన ఇబ్బందుల్లోనే ఉన్నాం. నిరుడు పండగప్పుడు కూడా మనం ఇలాంటివే బోల్డని కబుర్లు చెప్పుకున్నాం. పండగ వెళ్ళింది, ఒక 2-3 నెలలు గడిచేసరికల్లా మళ్ళీ హడావిడి భయం 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 మొదలైంది. ఈ 6 నెలల నుంచి ఏదో బెరుకుతోటే ఉన్నాం. అంటే పూర్తిగా జీవితాలు ఓపెన్ అవ్వాలి. కొంత నార్మల్సీకి వచ్చాం కానీ పూర్తి నార్మల్సీకి రాలా. ఈ పండుగ నుంచి అయినా దేవుడా మాకు మొత్తం జీవితాన్ని నార్మల్ చేయి, ఎప్పట్లాగానే హాయిగా అందరినీ ఫ్రీగా కలుసుకునే అవకాశాన్ని ఇవ్వని భగవంతుడికి దండం పెట్టుకోండి. స్నేహితుల్ని కలుసుకోండి, పలకరించుకోండి, అందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకోండి. వచ్చే సంవత్సరం అయినా బాగుండాలని. ఎలాగో మనం కొత్త సంవత్సరంలోనే సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఇప్పటిదాకా చేసినటువంటి ధనుర్మాసం పూజా విధానాలు మనకి భోగితోటే పూర్తయిపోతాయి. అవునండి. ఈ దీంతో ఈ పండగ నుంచి మరుసటి రోజు నుంచి మళ్ళీ విధానాలు మారిపోతాయి. ఇంకా మనం రథ ముగ్గులు అవి వేయం, గీతల ముగ్గులు వేయము, గొబ్బిళ్ళు పెట్టము, పొద్దున్నే విష్ణువాలయాలు ఎక్కడున్నాయని ప్రసాదం కోసం పరిగెత్తము. ఈ నెల రోజులతోటి ఇది పూర్తయిపోతుంది. ఇక్కడి నుంచి కొత్త రోజులు ప్రారంభం అవుతాయన్న ఆశతోటి జీవితాన్ని అందరితో పాటు కలిసి ఈ పండుగను జరుపుకోండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే జయ.